హాయ్ అండి అందరికీ. మీరందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము మాత్రం చాలా బాగా చేసుకున్నామండి మా ఫ్యామిలీతో. వితౌట్ గులాబ్ జామున్ అసలు దివాళీ ఏ ఇంట్లో అవ్వనే అవ్వదు కదా! సో, మా ఇంట్లో కూడా గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేశా. చాలా చాలా సాఫ్ట్‌గా వచ్చాయండి. తినేది మా పాప. తిను దీపాలు పెడతా అని చెప్పి పొద్దున్నుంచి బుర్ర తినేస్తుందనమాట. అమ్మ నేను దీపాలు వెలిగిస్తాను ఈవినింగ్ అని. సరే నాన్న పెట్టు అని చెప్పాను. సో, దానికోసమైతే లంగా జాకెట్ వేసుకోమంటే వేసుకోలేదు. ఎందుకంటే ఫైర్ అంటుకుంటది, టీచర్ వద్దని చెప్పారు అనింది. ఓకే సరే తన కంఫర్ట్ ఎందుకు కాదనాలని చెప్పి తనకు నచ్చిన డ్రెస్ వేసుకోమంటే అది వేసుకుంది. అయితే ముందుగా కర్ర పుల్లలతో బోదులు వెలిగిస్తారండి. వెలిగించిన తర్వాత దానిపైనైతే ఆముదం కాడలకి ఇలా ఆయిల్‌తో అదే ఒత్తులు చుట్టేసి వెలిగిస్తారు. ఆ వెలిగించిన తర్వాత మిగతా అంటే దీపాలు, తర్వాత క్రాకర్స్ అన్నీ గూడా తర్వాత స్టార్ట్ చేస్తారు. సో, అదయిపోయిన తర్వాత మా ఆయన, మా పాప కలిసి క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. మా పాప అయితే తెగ భయపడిపోతుంది. వాళ్ళ డ్యాడీ తీసుకెళ్ళి అయితే పెట్టిచ్చారు. "ఏం కాదు నాన్న" అని చెప్పి. ఒక 2, 3 వాళ్ళ డ్యాడీ చూపిచ్చారా, ఇంక తర్వాత మొత్తం అంతా గూడా మేము లేకపోయినా ఫటా 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 తనే కాల్చేస్తుంది. నేనే షాక్ అయ్యాను. తినకి కొంచెం ఫస్ట్ హ్యాండ్ హోల్డ్ ఇస్తే తర్వాత తనే చేసేస్తది అని అర్థమైంది. సో, వాళ్ళ డ్యాడీ అయితే ఆ విషయంలో చాలా మెచ్చుకోవాలి. తను భయపడుతున్నా ఏం కాదు అని చెప్పి తీసుకెళ్ళి తనకి క్రాకర్స్ ఎలా పెట్టాలి, దూరం నుంచి ఎలా ఉండాలని చెప్పి చూపిచ్చారు. తనైతే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. ఇదైతే మా దివాళీ సెలబ్రేషన్స్ అండి. చూసారు కదా ఒక్కతే ఇల్లు ఎలా పెడుతుందో, అంతే ఇంకా. అలా స్టార్ట్ చేసింది ఇంకా ఆపనే లేదు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు కంటిన్యూస్‌గా తను ఒక్కతే కాలుస్తూనే ఉంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.